హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి రేస్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఏ పుట్టలో ఏ పోముందో, ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి ఎరుక స్వామి అన్నట్టుగా హనుమాన్ విశ్వరూపం సాగిపోతుంది. థియేటర్లలో హనుమాన్ ఎంట్రీ సీన్ చూసి తెలియకుండానే ఆడియన్స్ గుండెల్లో దడ, ఒంటిపై గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయి. సినిమా అయ్యేపాటికి అందరూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ అరుస్తూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. 3 ముక్కల్లో చెప్పాలంటే హనుమాన్ సినిమా ప్రపంచం ఇది. ఊహించిన దానికంటే అతిపెద్ద విజయం దిశగా సాగిపోతున్న హనుమాన్ చిత్రం వెనుక ఉన్న అసలు సిసలు పవర్ ఏంటి? అంతమంది అంతలా అవమానించిన, అడ్డంకులు సృష్టించిన, ముందుకు నడిపిన బలమేంటి? చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ డైరెక్టర్ కలిసి ఏం చేస్తారులే, ఏం తీస్తారులే అనుకున్న వారికి గదతో గోప గొయ్యమనేలా చేశాడు హనుమాన్. మరి ఈ చిత్రం సక్సెస్ వెనుక ఉన్న బలంపై ఓ లుక్కేద్దాం. ముందుగా మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్తే హనుమాన్ సినిమాకి ఆది నుండి అడ్డంకులు ఎదురయ్యాయి. అనుకున్న సమయంలో అనుకున్నంత బడ్జెట్లో సినిమా పూర్తి చేయగలమా అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెగ ఆలోచించాడు. తీరా మొత్తం సినిమాను అద్భుతంగా తీసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ ఎప్పుడో ప్రకటించేశారు. కానీ హనుమాన్ వచ్చే అదే డేట్కి గుంటూరు కారం కూడా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఇంకేముంది, సినిమాను సంక్రాంతి నుంచి వాయిదా వేయొచ్చు కదా అంటూ బడా నిర్మాతలు సలహాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఇక ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా వింతవాదనలు చేశారు. ఒక కుర్రాడు రోడ్డు ఖాళీగా ఉంది కదా అని సైకిల్ వేసుకుని వచ్చాడు. అప్పుడే సడన్గా 4 పెద్ద కార్లు అక్కడికి వచ్చేసాయి. అయినా సరే సైకిల్ తీయనంటే ఎలా? కారుతో గుద్దితే సైకిల్ ఏమవుతుంది అని ప్రశ్న వేశారు. దీనికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన సమాధానం నా భూతో నా భవిష్యత్ అనిపించింది. నేనైతే తీయను సార్, అది సైకిల్ కావచ్చు, బండి కావచ్చు. నేను ముందు వచ్చి నిల్చున్నా, గుద్దినా పర్లేదు, సైకిల్ దెబ్బకి కారుకు కూడా సొట్టబడుతుందంటూ బుర్ర బ్లాస్ట్ అయ్యే బదులిచ్చారు. ఇదే తరహాలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో సజ్జాను కూడా అవమానించారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ, మిమ్మల్ని జనాలు ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్గానే చూస్తున్నారు, మీరు పూర్తి స్థాయిలో హీరో అయ్యారనుకుంటున్నారా అనే ప్రశ్న వేశారు. దీనికి నవ్వుకొని, ఎంత అనుకుంటున్నారు నా వయసు అంటూ ఆడియన్స్ వైపు చూసి తేజ అడిగాడు. వాళ్ళు 29 అని సమాధానం ఇచ్చారు. ఇక అంతటితో ఆగని జర్నలిస్ట్, ఈ సినిమాలో కాన్వాస్ చాలా పెద్దగా ఉంది, ఆ కాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి తగిన కాన్వాస్లా ఉందంటారా అంటూ చెత్త క్వశ్చన్ అడిగారు. దీనికి కూడా చాలా ఓపికగా బదిలిచ్చాడు తేజ. ఎవరైనా 2వ తరం నటులు ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు తమ ఫస్ట్ సినిమా ఎంతకన్నా పెద్ద సినిమా చేశారనుకోండి, మీరెవరు ఈ ప్రశ్న అడగట్లేదు. మీరు నాలాంటి వాడిని చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసి, నేను పెద్దయ్యాక మళ్ళీ ఓ బేబీ క్యారెక్టర్లో చేసుకొని, ప్రశాంత్ వర్మతో సినిమాలు చేసి, బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకొని వచ్చి కింద మీద పడి ఇక్కడ బతకాలి అని కష్టపడి చేస్తే ఇప్పుడు మీరు సరిపోతారా అంటే చిన్న చూపు చూసినట్టు అనిపిస్తుంది. నేను వేరే వాళ్ళతో పోల్చుకోవట్లేదు, వాళ్ళు నేను ఒకటని కూడా అనట్లేదు. వాళ్ళందరికీ అవకాశం వచ్చింది, నాకు హనుమాన్ అనే అవకాశం వచ్చింది. సినిమా నాకేమి ఇచ్చిందనేది అందరికీ కనిపిస్తుంది. సినిమాకి నేనేమి ఇచ్చాననేది నాకు డైరెక్టర్కి తెలుసు. నేను నా 100% కష్టపడి చేశాను అంటూ తేజ బదిలిచ్చాడు. ఇక తర్వాత ధైర్యం చేసి సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న మూవీ టీంకి థియేటర్ల సమస్య ఎదురైంది. అదే రోజు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుండటంతో హనుమాన్కి భారీగా థియేటర్ల కోత వేశారు. కేటాయింపులో కనీసం సగం కూడా జరగట్లేదు. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు 96 ఉంటే కేవలం 6 హనుమాన్కి వచ్చాయి. తక్కువ బడ్జెట్ సినిమాకి తక్కువ, ఎక్కువ బడ్జెట్ సినిమాకి ఎక్కువ ఇచ్చాం, తప్పేముందంటూ బడా నిర్మాత బహిరంగంగానే చెప్పారు. దీనికి కూడా హనుమాన్ టీం సర్దుకుంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే థియేటర్ లేకపోయినా మంచి సినిమాను ఈరోజు కాకపోతే రేపు చూస్తారు, మళ్ళీ చూస్తారంటూ ధైర్యం ఇచ్చారు. అదే ధైర్యంతో ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా వేసింది చిత్ర బృందం. కానీ ఒక్కసారి సినిమా జనాల ముందుకు వెళ్ళిన తర్వాత హనుమాన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సీతాన్వేషణ కోసం లంకలో చిన్న కోతి పిల్లలా తిరిగిన హనుమంతుడిలా థియేటర్లలో వెళ్ళిన ఈ సినిమా, కానీ ఆ తర్వాత సీతామాత దర్శనం చేసుకుని లంకా దహనం చేసిన భీకర రూపంలో హనుమాన్ సినిమా కూడా థియేటర్లలో దద్దరిల్లిపోయింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా విశ్వరూపానికి ఆడియన్స్ ముగ్ధులైపోతున్నారు. ఉత్తర భారతదేశంలో ప్రేక్షకులు అయితే సినిమా తీసిన విధానానికి ఊగిపోతున్నారు. తెలుగుడికి తిరుగులేదు, టాలీవుడ్కి ఎదురులేదు అంటూ బాలీవుడ్ని ఏకపారేశారు. ఇక హనుమాన్ దెబ్బకి
ఇండస్ట్రీ పెద్దల అహంకారం అనే లంక మొత్తం దహనం అయిపోయింది. సినిమాలో సత్తా ఉంటే ఎవడో ఆపలేడని హనుమాన్ నిరూపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.